ఐపీఎల్ 2025 సీజన్లో ఆర్సీబీకి సొంతగడ్డపై మరో ఓటమి ఎదురైంది. బయట ఆడిన 4 మ్యాచ్లలోనూ గెలిచిన ఆర్సీబీ సొంత మైదానంలో వరుసగా 3వ పరాజయాన్ని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్ నెంబర్ 34లో ఆర్సీబీపై పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం వల్ల 14 ఓవర్లకు తగ్గించినటువంటి ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టినటువంటి ఆర్సీబీ నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన టిమ్ డేవిడ్ మాత్రమే హాఫ్ సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లందరూ విఫలమైన చోట టిమ్ డేవిడ్ అద్భుతంగా ఆడి 26 బంతుల్లోనే 5 ఫోర్లు 3 సిక్సర్లతోటి 50 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక టిమ్ డేవిడ్ తర్వాత కెప్టెన్ రజత్ పటీదార్ మాత్రమే 23 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించాడు. ఇక మిగతా ఆర్సీబీ బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఫిల్ సాల్ట్ 4 పరుగులు, కోహ్లీ 1 పరుగు, లివింగ్స్టోన్ 4 పరుగులు, జితేష్ శర్మ 2 పరుగులు, కృణాల్ పాండ్యా 1 పరుగు, మనోజ్ భాంగ్డే 8 పరుగులు, యష్ దయాలు డక్అవుట్. ఇలా అందరూ ఇలా వచ్చి అలా అవుట్ అయి వెళ్ళిపోయారు. ఫస్ట్ ఓవర్ నుంచే ప్రారంభమైనటువంటి ఆర్సీబీ వికెట్ల పతనం క్రమం తప్పకుండా కొనసాగింది. 63 పరుగులకే 9వ వికెట్ కోల్పోవడంతో 70 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది ఆర్సీబీ. అయితే 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చినటువంటి టిమ్ డేవిడ్ ఒకవైపు వికెట్లు పోతున్నప్పటికీ అద్భుతంగా చివరి దాకా పోరాడటంతో ఆర్సీబీ 95 పరుగులు చేయగలిగింది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో మిగతా వాళ్ళందరూ కలిసి చేసింది 44 పరుగులు అయితే టిమ్ డేవిడ్ ఒక్కడే 50 పరుగులు సాధించాడు. 1 పరుగు ఎక్స్ట్రా రూపంలో వచ్చింది. ఇక పంజాబ్ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించారు. హర్షదీప్ సింగ్, మార్కో ఎన్సన్, చాహల్, హర్ప్రీత్ బ్రార్ వీరు నలుగురు కూడా తలా 4 వికెట్లు పడగొడితే బాట్లెట్ మరో వికెట్ సాధించాడు. ముఖ్యంగా మార్కో ఎన్సన్ 3 ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కు సగటున 3.3 చొప్పున పరుగులు ఇచ్చాడు ఎన్సన్. ఆ తర్వాత చాహల్ కూడా 3 ఓవర్లలో 11 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కు సగటున 3.2 చొప్పున. వీరిద్దరూ మార్కో ఎన్సన్ అండ్ యజువేంద్ర చాహల్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఆర్సీబీ పరుగుల వేగానికి కట్టడి వేయడమే కాకుండా వీరిద్దరు కలిసి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. హర్ప్రీత్ బ్రారు 2 వికెట్లు పడగొట్టినప్పటికీ 2 ఓవర్లలో భారీగా 25 పరుగులు ఇచ్చాడు. ఇక హర్షదీప్ సింగ్, బాట్లెట్ వీరిద్దరు కూడా పర్వాలేదనిపించారు. మొత్తంగా పంజాబ్ బౌలర్లలో బౌలింగ్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా వికెట్ దక్కింది. అందరూ సమానంగా, ఒక రకంగా చెప్పాలంటే 4 బౌలర్లు తలా 4 వికెట్లు తీస్తే బాట్లెట్ 1 వికెట్ తీశారు. సో ఈ విజయము పంజాబ్ బౌలర్ల విజయం అని చెప్పాలి. ఇక 96 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి పంజాబ్ కూడా మొదట్లో కొన్ని వికెట్లు కోల్పోయినా 5వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చినటువంటి నేహాల్ వధేరా 19 బంతుల్లోనే 3 ఫోర్లు 3 సిక్సర్లతోటి 33 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి పంజాబ్కు విజయాన్ని అందించాడు. పంజాబ్ మిగతా బ్యాటర్లలో ఓపెనర్లు ప్రియాంశు ఆర్య 16 పరుగులు, ప్రభుసిమ్రన్ 13 పరుగులు చేస్తే కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 7 పరుగులు, జోష్ ఇంగ్లీష్ 14 పరుగులు, శశాంక్ సింగ్ 1 పరుగు చేయగా చివరిలో వచ్చినటువంటి మార్కస్ స్టైనిస్ 7 పరుగులతోటి నాటౌట్గా నిలిచాడు. ఇక ఆర్సీబీ బౌలర్లలో జోష్ హ్యాజిల్వుడ్ అద్భుతంగా రాణించి 3 వికెట్లు తీయగా భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక మిగతా బౌలర్లందరూ పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా మిగతా బౌలర్లందరూ విఫలమైన చోట జోష్ హ్యాజిల్వుడ్ 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అంటే ఓవర్కి సగటున 4.7 చొప్పున పరుగులు ఇస్తే మిగతా వాళ్ళంతా కూడా 8కి పైగా, అంటే ఓవర్కి సగటున 8కి పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టినప్పటికీ 3 ఓవర్లో 26 పరుగులు ఇస్తే సూర్యాంశు శర్మ 3 ఓవర్లలో 25 పరుగులు ఇచ్చాడు. ఇక కృణాల్ పాండ్యా 1 ఓవర్లోనే 10 పరుగులు ఇవ్వడం జరిగింది. సో మొత్తంగా చూసినట్లయితే అటు పంజాబ్ బౌలర్లు అద్భుతంగా రాణించిన చోట మరి ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేశారు. అదేవిధంగా ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ వైఫల్యము వారికి ఈ మ్యాచ్లో ఓటమిని కొని తెచ్చిందని చెప్పాలి. తన అద్భుత బ్యాటింగ్ తోటి ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించినటువంటి ఏకైక బ్యాటర్గా నిలిచినటువంటి టిమ్ డేవిడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఓడిపోయినటువంటి టీంలో ఉన్నప్పటికీ టిమ్ డేవిడ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడము విశేషము. ఇక ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకింది. ఇప్పటి వరకు మొత్తం 7 మ్యాచ్లు ఆడినటువంటి పంజాబ్ కింగ్స్ 5 విజయాలు 2 ఓటములతోటి మొత్తం 10 పాయింట్లు సాధించి ఢిల్లీ క్యాపిటల్స్ తోటి సమానంగా ఉన్నప్పటికీ మరి మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంలో ఉంటే పంజాబ్ కింగ్స్ 2వ స్థానానికి చేరింది. ఇక ఈ ఓటమితోటి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 7 మ్యాచ్లలో
4 విజయాలు, 3వ ఓటమితోటి పాయింట్ల పట్టికలో ప్రస్తుతము 4వ స్థానంలో కొనసాగుతుంది. సో 3వ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటాన్స్ నుంచి మొదలు పెట్టుకుంటే 5వ స్థానంలో ఉన్నటువంటి లక్నో సూపర్ జెయింట్స్ వరకు ఈ 3 జట్లు కూడా 4 విజయాలు సాధించి 8 పాయింట్లతో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ 3వ స్థానంలో, ఆర్సీబీ 4వ స్థానంలో, ఎల్ఎస్జీ 5వ స్థానంలో కొనసాగుతున్నాయి. ఇక కేకేఆర్ అండ్ ముంబై ఇండియన్స్ ఈ 2 జట్లు 7 మ్యాచ్లు ఆడి 3 విజయాలు సాధించి 6 పాయింట్లు సాధించి సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్నందువల్ల కేకేఆర్ 6వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 7వ స్థానంలో ఉంటే ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి 3 జట్లు రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ ఈ 3 జట్లు కూడా 7 మ్యాచ్లు ఆడి 2 విజయాలతోటి 4 పాయింట్లు సాధించే సమానంగా ఉన్నప్పటికీ నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్నందువల్ల రాజస్థాన్ రాయల్స్ జట్టు 8వ స్థానంలో, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 9వ స్థానంలో, సిఎస్కే 10వ స్థానంలో కొనసాగుతున్నాయి. మొత్తంగా చూసినట్లయితే ఈ సీజన్లో ఒక ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ గుజరాత్ టైటన్స్ ఈ 2 జట్లు తప్ప మిగతా జట్లన్నీ కూడా సగం మ్యాచ్లు అంటే 7 మ్యాచ్లు ఆడాయి. సో ఈ సగం మ్యాచ్లు ముగిసేసరికల్లా మొత్తంగా చూసినట్లయితే ఢిల్లీ క్యాపిటల్స్కి, పంజాబ్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ అండ్ ఆల్సో ఆర్సీబీ ఈ 4 జట్లు ప్లే ఆఫ్స్ రేసులో ముందుంటే ఇక పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్నటువంటి రాజస్థాన్ రాయల్స్, సన్ రైజర్స్ హైదరాబాదు, సిఎస్కే ఈ 3 జట్లు కూడా దాదాపుగా ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్నాయి.